హే గైస్, అందరికీ నమస్కారం. నేను మీ రోహిత్ సూర్యశెట్టి అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వ్లాగ్ సిరీస్తో మీ ముందుకైతే వచ్చాను. చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్లో ఎన్ఐటి సూరత్కల్ క్యాంపస్కి అయితే వచ్చాను అనమాట. కర్ణాటకలో ఉన్న ద మోస్ట్ ఫేమస్ ఎన్ఐటి సూరత్కల్ బీచ్ క్యాంపస్ అని కూడా అంటారనమాట. సో లోపలికి వెళ్ళి మొత్తం క్యాంపస్ అది ఎక్స్ప్లోర్ చేద్దాం. బీచ్ కానీ, క్లాస్ రూమ్స్ కానీ, హాస్టల్ ఇవన్నీ కూడా. సో ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. సో జస్ట్ అదే ఇప్పుడు ఎన్ఐటి సూరత్కల్ మెయిన్ గేట్ అనమాట. సో మెయిన్ గేట్ నుంచి ఇప్పుడే ఎంట్రీ అయ్యి ఇప్పుడు లోపలికి అయితే వెళ్తున్నాం. సో ఇదంతా కూడా ఈస్ట్ క్యాంపస్ అనమాట. ఈస్ట్ అండ్ వెస్ట్ క్యాంపస్ అని ఉంది. ఈస్ట్ క్యాంపస్లో మొత్తం కూడా కోర్ బ్రాంచెస్ అండ్ ఆల్సో ఇక్కడ మనకు చూస్తున్నారు కదా, మనకు స్టార్టింగ్లోనే డిపార్ట్మెంట్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ అని ఇక్కడ కనబడుతుంది. అలాగే ఇంకా హాస్టల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయంట. సో ఇవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేయాలి. ఇంకెవరైనా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ అలాగే సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందని ఆశిస్తున్నాను. అలాగే మీరు నన్ను నా ఇన్స్టాగ్రామ్ ఐడిలో కూడా ఫాలో అవ్వచ్చు, Rohit_Surisetti. సో ఇది చూస్తున్నాం కదా, కరెక్ట్గా మనం సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ మెయిన్ గేట్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. మెయిన్ బిల్డింగ్ ఇదంతా కూడా సివిల్ ఇంజనీరింగ్. సో ఇలాగే వేరియస్ డిపార్ట్మెంట్స్ అవన్నీ ఉంటాయి. అండ్ ఈరోజు ఫ్రెషర్స్ జాయినింగ్ డే అనుకుంటా. చాలామంది ఇక్కడ ఫ్రెషర్స్ వాళ్ళందరూ లగేజ్తో కనబడుతున్నారు. అండ్ లెఫ్ట్ సైడ్ మనకు ఉంది కదా, స్ట్రైట్గా వచ్చాం. ఇది అంతా గర్ల్స్ హాస్టల్ అంటాం. మనం ఇప్పుడు రైట్ సైడ్ ఇప్పుడు బాయ్స్ హాస్టల్ వైపు వెళ్తున్నాం. ఇక్కడ ఓషన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కూడా ఉందన్నమాట. సో ఇంకా డిపార్ట్మెంట్ ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం. క్లాస్ రూమ్స్ కానీ, ఇదంతా హాస్టల్ మెస్ ఇదంతా కూడా. సో స్టే ట్యూన్ గైస్, ఈ వీడియో అయితే లాస్ట్ వరకు మీరు చూడండి. సో జస్ట్ ఇప్పుడే మనం అటువైపు డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చాం కదా, మైనింగ్, సివిల్ ఇంజనీరింగ్. సో ఇక్కడ మనకి మెయిన్ బిల్డింగ్ అయితే ఉందన్నమాట. ఎన్ఐటి సూరత్కల్ మెయిన్ బిల్డింగ్. ఇక్కడ మనకి ఆఫీసర్స్ కానీ, డీన్ వీళ్ళందరూ ఇక్కడే ఉంటుంది అనమాట. సో మెయిన్ బిల్డింగ్ ఇదంతా కూడా మీకు ఒకసారి 360 degrees వ్యూ అయితే చూపిస్తా. అండ్ మెయిన్ బిల్డింగ్ ఆఫ్ ఎన్ఐటి సూరత్కల్, దాని ఆపోజిట్లోనే ఒక చిన్న లాన్ ఏరియాలో కూడా ఉందన్నమాట. చాలా గ్రీనరీ అయితే మాత్రం చాలా బాగుంది. అండ్ ఐటీ కేజీపీ కొంచెం వైబ్స్ అయితే వస్తున్నాయి అనమాట, మా కాలేజ్ వైబ్స్. సో ఇది మెయిన్ బిల్డింగ్. సో మెయిన్ బిల్డింగ్ దగ్గర నుంచి మనకి సెంట్రల్ లైబ్రరీ కూడా ఉంది, అక్కడికి కూడా వెళ్ళి చూపిస్తాం. సో లెట్స్ గో గైస్. సో రైట్ మనకి ఇప్పుడే మెయిన్ బిల్డింగ్ అయితే మనం చూసుకున్నాం కదా ముందు నుంచి. సో రైట్ మనకి మెయిన్ బిల్డింగ్ పక్కనే మనకి సెంట్రల్ లైబ్రరీ అయితే ఉందన్నమాట. అఫ్కోర్స్ మీకు జూమ్ చేసి చూపిస్తా. సో సెంట్రల్ లైబ్రరీ, దాని పక్కనే మనకి న్యూ లెక్చర్ హాల్ కాంప్లెక్స్ డి అనేది ఇక్కడ కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది. సో న్యూ క్లాస్ రూమ్స్ అన్నీ కూడా ఈ కాంప్లెక్స్లో అవుతాయి అనమాట. ఫస్ట్ ఇయర్ కానీ యూజీ వీళ్ళందరికీ కూడా. సో ఇది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఆల్మోస్ట్ అరౌండ్ 200 to 300 క్లాస్ రూమ్స్ అయితే ఉంటాయంటే. ఇది కూడా వీలైతే లోపలికి వెళ్ళి చూపిస్తా, లేకపోతే వేరే హాల్ కాంప్లెక్స్. మనమైతే ఇప్పుడు లైబ్రరీ అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేద్దాం. అంటే ఈరోజు సాటర్డే అవడం వల్ల మేబీ ఉండకపోవచ్చు, బట్ బయట నుంచి అయితే మీకు చూపిస్తాను. సో జస్ట్ మనం ఇప్పుడే లైబ్రరీ లోపలికి అయితే వచ్చాం అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, రీడింగ్ హాల్ 3 అన్నీ కూడా ఇక్కడ స్టూడెంట్స్ కూర్చొని చదువుకోవడానికి. అండ్ ఆల్సో ఏసీ లోపల కూడా ఉందన్నమాట, రీడింగ్ హాల్ 2 అని. సో అక్కడ కూడా జస్ట్ లోపలికి చూపిస్తాం. జస్ట్ ఇప్పుడే లైబ్రరీ చూసుకున్నాం కదా, లైబ్రరీ పక్కనే ఇందాక మీకు వేరే సైడ్ నుంచి చూపించారు లెక్చర్ హాల్ కాంప్లెక్స్ కొత్తదని. దాని పక్కనే మనకి ఓల్డ్ లెక్చర్ హాల్ కాంప్లెక్స్ కూడా ఉందన్నమాట, లెక్చర్ హాల్ కాంప్లెక్స్ ఏ. సో ఇదైతే చూద్దాం, లోపలికి వెళ్ళి ట్రై చేద్దాం. లోపల ఏమైనా ఓపెన్ అయ్యి ఉంటే మనకి చూద్దాం. ఓకే, ఇక్కడైతే మనకి ఎన్సీసీ ఇప్పుడు ఇండిపెండెన్స్ డే పెరేడ్ కదా, అన్నీ కూడా ఇక్కడ అవుతున్నాయి. పెరేడ్ అక్కడంతా కూడా ప్రాక్టీస్ అయితే చేస్తున్నారనమాట. అక్కడ కెడెట్స్ జూమ్ చేస్తే మీకు కనబడతారు, జూమ్ చేస్తాను. సో అక్కడ అయితే కెడెట్స్ ఉన్నారు మనకి అంతా కూడా ఎన్సీసీ. సో ఇది లెక్చర్ హాల్ కాంప్లెక్స్ ఏ గైస్. సో లెక్చర్ హాల్ కాంప్లెక్స్లో అయితే మనం వన్ ఆఫ్ ద క్లాస్ రూమ్కి అయితే వచ్చాం అనమాట. లోపల ఇక్కడ ఫస్ట్ ఇయర్స్కి అయితే ఇక్కడ క్లాసెస్ అవి జరుగుతాయంట. సో చూస్తున్నారు కదా, వన్ ఆఫ్ ద క్లాస్ రూమ్ అనమాట. ఇక్కడ మనకంతా కూడా బెంచెస్ అవన్నీ ఉండి, ఇక్కడ ఆఫ్కోర్స్ ఎక్కడైనా కూడా అన్ని ఐఐటీస్ ఎన్ఐటీస్లో కూడా ప్రొజెక్టర్ సిస్టమే ఎక్కువ వాడతారు కదా టీచర్స్. సో ఇక్కడ బోర్డ్ అండ్ ఆల్సో ప్రొజెక్టర్ పెట్టడానికి. సో ఇది గైస్, ఇది ఒక క్లాస్ రూమ్ అనమాట. ఆల్మోస్ట్ 50 to 60 పీపుల్ అయితే మనకి క్లాస్ అయితే కెపాసిటీ ఈజీగా పట్టేస్తారు. మోర్ దెన్ 60 కూడా ఉండొచ్చు. సో ఇది ఒక వన్ ఆఫ్ ద క్లాస్ రూమ్స్ అనమాట. ఇలాగే ఇది ఓల్డ్ క్లాస్ రూమ్ కాంప్లెక్స్. దీని పక్కనే మనకి న్యూ క్లాస్ రూమ్ కాంప్లెక్స్ అయితే కన్స్ట్రక్షన్లో ఉందన్నమాట. అండ్ వేరే క్లాస్ రూమ్స్ కూడా ఇంకా వీలైతే వేరే డిపార్ట్మెంట్స్లో కూడా చూపిస్తా. బట్ ఇది సెంట్రల్గా ఇది ఫస్ట్ ఇయర్స్ వాళ్ళకి ఇక్కడ క్లాసెస్ అవుతాయి అనమాట. సో లెట్స్ గో. సో ఇప్పుడే మనం క్లాస్ రూమ్ కాంప్లెక్స్ నుంచి అయితే ఇదంతా అకాడమిక్ జోన్లో ఉన్నాం అనమాట. అకాడమిక్ జోన్లో మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. సో రైట్ సైడ్ చూస్తున్నారు కదా, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్ అండ్ సైన్సెస్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంది. అండ్ మనకు ముందుగానే ఈ లైబ్రరీ, ఇప్పుడు ఆల్రెడీ ఒక బ్యాక్ సైడ్ ఇక్కడ ఒక లైబ్రరీ చూసాం కదా బ్యాక్ సైడ్, దాని ఆపోజిట్లోనే మనకి ఈ లైబ్రరీ కూడా ఉందన్నమాట. సో ఇక్కడ ఇంకా ఎక్కువ బుక్స్ అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఈ లైబ్రరీ అది, దాని తర్వాత ఇంకా డిపార్ట్మెంట్స్. సో ఇదంతా కూడా అకాడమిక్ జోన్ అంతా కూడా మీకు డీటెయిల్డ్గా అయితే చూపిస్తాను.
క్లాస్ రూమ్స్ అయిపోయింది, ఇప్పుడు లైబ్రరీ, ఈ లైబ్రరీ కూడా ఒకసారి చూద్దాం. సో అకాడమిక్ జోన్లోనే మనకి సెంట్రల్ రీసెర్చ్ ఫెసిలిటీ అని ఉందన్నమాట. మొత్తం రీసెర్చ్ సంబంధించినంత పిహెచ్డి స్టూడెంట్స్, రీసెర్చ్ స్కాలర్స్ వాళ్ళందరూ కూడా ఈ బిల్డింగ్లోనే వాళ్ళు రీసెర్చ్ అది చేస్తారనమాట. ఇది ఎక్కడ ఉంటుందంటే మనకి కరెక్ట్గా ఈ లైబ్రరీ, మనకి మంచి పెయింటింగ్స్ అవి వేశారు కదా, ఇది ఈ లైబ్రరీ ఇదనమాట. లైబ్రరీ అది ఓల్డ్ అండ్ ఇది కొత్త న్యూ లైబ్రరీ. దీని పక్కనే మనకి ల్యాబొరేటరీస్ అవన్నీ ఉన్నాయి, ఇవన్నీ కూడా క్లోజ్డ్ ఉన్నాయి కదా, షెడ్స్ అవన్నీ. సో ఇవన్నీ కూడా మనకి మెకానికల్ డిపార్ట్మెంట్ యొక్క ల్యాబొరేటరీస్ అనమాట. దాని పక్కనే మనకి సెంట్రల్ రీసెర్చ్ ఫెసిలిటీ, ఇది ఎక్కడ కరెక్ట్గా మ్యాథమెటికల్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఇందాక చూసాం, కంప్యూటేషన్ సైన్స్, దాని పక్క ల్యాబొరేటరీస్ అది డిపార్ట్మెంట్. సో ఇదంతా కూడా మనం అకాడమిక్ జోన్ గైస్. అండ్ అక్కడ చూస్తున్నారు కదా వే టు హాస్టల్ ఆఫీస్ అని. సో ఆ రైట్ ఆఫ్టర్ ద అకాడమిక్ జోన్ మనకి హాస్టల్స్ ఇవన్నీ వస్తాయి అనమాట. సో హాస్టల్స్ ఇవన్నీ కూడా అటువైపు కూడా వెళ్దాం, బట్ అప్పుడు వరకు చిన్న ల్యాబొరేటరీస్ అవి చూపిస్తాయి. ఇక్కడ చూస్తున్నారు కదా ఫిట్టింగ్ షాప్ అని, కార్పెంటరీ షాప్ అని, ఇవన్నీ మనకు ఉంటుంది కదా, ఫస్ట్ ఇయర్లో ఉంటుంది మనకి ఫౌండరీ ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా అదే ల్యాబ్స్ అనమాట. ఓకే, సో ఎగ్జాక్ట్గా మనం అయితే సిఐడిఎస్లో ఉన్నాం. ఇదంతా కూడా లెక్చర్ హాల్ కాంప్లెక్స్, న్యూ లెక్చర్ హాల్ కాంప్లెక్స్ అనమాట. సో ఇప్పుడు అంతా చూస్తున్నారు కదా, ఇప్పుడు అంతా అడ్మిషన్స్ ఇవన్నీ అవుతున్నాయి. ఫస్ట్ ఇయర్ ఎంటెక్ స్టూడెంట్స్ అంట. సో వాళ్ళందరూ ఆ ప్రాసెస్ అంతా అవుతుంది. అండ్ ఫుడ్ కోర్ట్ మన ముందే ఉంది, అది కూడా వెళ్ళిపోతుంది. మనమైతే న్యూ లెక్చర్ హాల్ కాంప్లెక్స్కి అయితే వచ్చాను అనమాట. ఇది వన్ ఆఫ్ ద ఇందాక చూసాం కదా, ఇది న్యూ లెక్చర్ హాల్ కాంప్లెక్స్. సో అన్నీ కూడా కొంచెం అడ్వాన్స్డ్, కొంచెం మంచి ఫెసిలిటీస్తో ఉన్నది. ఇదంతా చూపిస్తున్నాం ఒకసారి. మొత్తం అంతా ఇదైతే ఈజీగా 100 పీపుల్ అది పడతారు. ఇది కూడా మోస్ట్లీ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్స్కి అయితే ఉంటుందంట. సో ఇక్కడ నుంచి మనకి క్లాస్ రూమ్స్ టూర్ కూడా అయిపోయింది. క్లాస్ రూమ్స్ కూడా వెల్ డీసెంట్ అని చెప్పొచ్చు. ఒకసారి మీద నుంచి క్లాస్ రూమ్స్ ఎలా ఉంటుంది మొత్తం అంతా చూపిస్తా. సో దిస్ ఈస్ హౌ క్లాస్ రూమ్స్ లుక్ అట్ అనమాట అట్ NIT Surat. దిస్ ఈజ్ ఆల్ అకాడమిక్ కాంప్లెక్స్. అండ్ దాని తర్వాత మనం ఇప్పుడైతే బయటికి వెళ్ళి మొత్తం అంతా ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. సో ఇదంతా కూడా మనకి క్లాస్ రూమ్స్ ఉన్నాయి కదా, ఎటు చూసినా మనం లెఫ్ట్ అండ్ రైట్ ఇవన్నీ కూడా క్లాస్ రూమ్స్ అనమాట. ఇలా మొత్తం ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం, మొత్తం 3 ఫ్లోర్స్ ఇలా ఉందన్నమాట. సో ఇదంతా కూడా న్యూ లెక్చర్ హాల్ కాంప్లెక్స్. ఒకసారి మీకు కారిడార్ అది చూపిస్తున్నా. సో ఇట్స్ ఆల్ చాలా నీట్ వెల్ మెయింటైన్డ్గా ఉంది క్లాస్ రూమ్ కాంప్లెక్స్ అంతా కూడా. సో ఇవన్నీ కూడా క్లాస్ రూమ్స్, ఇవన్నీ చూస్తున్నారు కదా. ఇక్కడ మనం క్లాస్ రూమ్కి వెళ్ళాం, ఇవన్నీ కూడా ఇలా 3 ఫ్లోర్స్ అనమాట. సో లెక్చర్ హాల్ కాంప్లెక్స్ అయిపోయింది కదా, మనం నెక్స్ట్ అకాడమిక్ జోన్లో ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం. చలో పదండి వెళ్దాం. సో ఎగ్జాక్ట్లీ మనం అయితే అకాడమిక్ జోన్ నుంచి కరెక్ట్గా అకాడమిక్ జోన్ ఎండ్కి వచ్చామని చెప్పుకోవచ్చు. ఇదంతా చూస్తున్నారు కదా, ఫుడ్ కోర్ట్ అయితే మన ముందునే ఉంది. స్ట్రైట్కి వెళ్తే ఫుడ్ కోర్ట్, దాని తర్వాత హాస్టల్ ఆఫీస్, హెల్త్ కేర్ ఇవన్నీ చాలా ఉన్నాయన్నమాట. సో మనమైతే ఇప్పుడు ఫుడ్ కోర్ట్కి వెళ్ళి ఇక్కడ ఏంటి ఆప్షన్స్ ఏమి ఉన్నాయో ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకే, ఫుడ్ కోర్ట్ NIT Surat ఫుడ్ కోర్ట్ అని రాసింది, అక్కడికైతే వెళ్దాం మనం.